హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టుడే స్పెషల్ సాబుదానా కిచిడి రెసిపీని చూపిస్తున్నాను. ఒకసారి నోట్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేయించిన పల్లీలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది వేయించుకోవాల్సిన అవసరం లేదండి, నార్మల్గా కడిగి వేసేసుకోవచ్చు. ఇది రెండింటిని బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ మాత్రం దీంట్లోకి వేరుశనగ ఆయిలే యూస్ చేయాలండి. దీంతో ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, బరకగా పక్క పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ ఆలూని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆలు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఒకసారి చూడండి, వేరుశనగ ఆయిల్ వేసాం కాబట్టి బురగగా వస్తుంది. ఎంత ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంటే అంత బురగ ఎక్కువ వస్తుందండి. కానీ ఆలు మాత్రం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం టైం టేకింగ్ కానీ టేస్టీగా ఉంటుంది. మహారాష్ట్రలో ఏ ఫాస్టింగ్ అయినా కూడా ఇదే తింటారండి. సాబుదానాతో చేసిన రెసిపీస్ని తింటారు. మనలాగా చపాతీ ఎక్సెట్రా అవేం తినరు ఇక్కడ. ఓన్లీ పాలు, ఫ్రూట్స్, ఈ సాబుదానా రెసిపీసే తింటారండి ఇక్కడ. చూడండి, ఆలు ఉడికిందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అనేది నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వల్ల ఆలులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తొందరగా ఆలు అనేది మగ్గిపోతుంది. స్పూన్తోని టచ్ చేసి చూస్తే ఆలు అనేది మగ్గిపోతుందని తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనం మిక్సర్ పట్టు పెట్టుకున్న వేరుశనగ, మిర్చిని వేసేసుకోవాలి. ఇవి బరకగానే ఉంటే బాగుంటుంది, మరి పేస్ట్ లాగా పౌడర్ లాగా పట్టుకోకూడదు. నేను పల్లీలని తొక్క తీయకుండానే యూస్ చేస్తాను ఏ చట్నీలోనైనా. ఆప్షన్ అండి, మీకు ఒకవేళ అలా ఇష్టం లేకపోతే తొక్క తీసి కూడా యూస్ చేయవచ్చు. కానీ ఇలా చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్చర్ కూడా మంచిగా ఆయిల్లో వేగిపోవాలి. చూడండి, నా కూతురు ఎంత ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తుంది చూడండి. తన ఫేవరెట్ డిష్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. చూడండి, కొంచెం బ్రౌనిష్ షేడ్లో వస్తుంది. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక 3 to 4 minutes అలా వెయిట్ చేసి తీయండి. ఇప్పుడు ఆలు అనేది మగ్గిపోయింది. చూడండి, మన స్పూన్తో టచ్ చేసి చూస్తే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా అయిపోయింది ఆలు. ఇప్పుడు 3 to 4 hours నానబెట్టుకున్న సాబుదానాని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. సాబుదానా అనేది ఎక్కువ వాటర్ అస్సలు పోసుకోవద్దు, దానికి సరిపడా కన్సిస్టెన్సీలోనే వాటర్ పోసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో సాబుదానా ఉంటే కిచిడి అనేది చాలా బాగా వస్తుంది. మెత్తగా అసలే ఉండొద్దు. ఒక గ్లాస్ సాబుదానాకి 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ పడతాయి. ఒకసారి వాష్ చేసి పెట్టుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని 3 to 4 hours నానబెట్టుకుంటే ఇలా వస్తుంది. ఒకసారి చూడండి, మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేయాలండి. చూడండి, గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. దీనికి మూత పెట్టి ఒక 5 minutes అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్లఫీగా ఉండే సాబుదానా కిచిడి రెడీ అయిపోయినట్టే. చూడండి, ఎంత విడివిడిగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్. ఇలా చేసుకున్న సాబుదానాని పెరుగుతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సాబుదానా కిచిడి రెడీ. నా కూతురు ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి.